తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల యొక్క ప్రస్థానం మొదలైంది. ముమ్మాటికి ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంస్కరణల వల్లే అన్న విషయం గమనించాలి. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు, రెండో సంవత్సరం కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నారు. ఇంకా తాత్కాలిక భవనాలే. కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పనులు శరవేగంగా పరిగెడతా ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారే, శాశ్వత కట్టడాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మీరు గమనించినట్లయితే ఈ మెడికల్ కాలేజు 110 కోట్ల వ్యయంతో నిర్మాణం మొదలు పెట్టుకుంటే 2022-2023 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెచ్చిచ్చిన డబ్బు 0. నెక్స్ట్ ఇయర్ 2023